చాలా బాగుంది కదా చర్చ్. ఇక్కడికి వెళ్దామా? ఏం చేస్తున్నావు చెట్టు? ఆడుకుంటున్నావా? బనానాస్ వీడియోలో చూపిస్తుంది. హాయ్ చోటు. హాయ్ చెప్పు మామ. హాయ్ చోటు, హౌ ఆర్ యు? సెకండ్ స్కూల్ కి భయ్యా ఏమైంది భయ్యా? ఫుల్ జామా? పార్కింగ్ లేదా? అయ్యో. ఓకే ఓకే అమ్మా, ఓకే రెడీ. రబ్బయ్య సిల్క్ సీర కట్టుకుంటున్నా, రబ్బయ్య సిల్క్ సీర కట్టుకుంటున్నా. రబ్బన్నా. హలో గైస్, గుడ్ ఈవినింగ్. ఇప్పుడు టైం వచ్చేసి 4:50 అవుతుంది. మైసూర్ ప్యాలెస్ చూసేసుకొని వచ్చి కొద్దిగా రెస్ట్ తీసుకొని ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ చర్చ్కి స్టార్ట్ అవుతున్నాం. నెక్స్ట్ చర్చ్ నుంచి బృందావన్ గార్డెన్స్ నుంచి మళ్ళీ బ్యాక్ టు బెంగళూరు. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం సెయింట్ ఫిలోమినా క్యాథడ్రల్ చర్చ్కి వెళ్తున్నాం. దీన్ని సెయింట్ జోసెఫ్ క్యాథడ్రల్ చర్చ్ అని కూడా అంటారు. అండ్ ఈ చర్చ్ వచ్చేసి వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ చర్చ్ ఇన్ ఏషియా. Next left onto Ashoka Road, then turn left onto... లోపలికి అయితే కెమెరాలో లేదు, ట్రయల్ అయితే చేస్తా, కుదరకపోతే తీయలేదు. బయటకైతే వచ్చేసినాం. సిటీ ఇక్కడికి వెళ్దామా? చోటు ఏం చేస్తున్నావు చోటు? ఆడుకుంటున్నావా? చలో లెట్స్ గో, పోదామా?
And church name is Philomenas. చూడు ఇచ్చుడు 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 చూడు ఇచ్చుడు అయిపోయింది కదా. నెక్స్ట్ బృందావన్ గార్డెన్ స్టార్ట్ అవుతున్నాం. చూడాలి మరి ఉంటుందా ఉండదా. అండ్ నైట్ టైం కదా మరి తెలీదు, అక్కడికి వెళ్ళి చూద్దాం. ఇప్పుడు మనం ఉన్న ప్లేస్ నుంచి 19 కిలోమీటర్స్ చూపిస్తుంది. 45 మినిట్స్ పడుతుంది బృందావన్ గార్డెన్. సో ఇక్కడికి వెళ్ళాలి మనం ఇప్పుడు. సో మైసూర్ అవుట్ అయిపోతాం మనం, మైసూర్కి దూరం. అండ్ అక్కడి నుంచి అంటే మనం బెంగళూరు వెళ్ళిపోతాం. ఇక్కడ నుంచి ఇక్కడికి బెంగళూరు. ఏం చేస్తున్నావు చోటు? ఫోటో తీస్తున్నావా, వీడియో తీస్తున్నావా? థ్యాంక్ యూ చోట, నన్ను ఫోటో తీస్తున్నావా? బనానాస్ ఉన్నాయని వీడియోలో చూపిస్తుంది. కడుక్కోమని చెప్తున్నా వాళ్ళకి చూడు. ఇక్కడ లీటర్ పెట్రోల్ వచ్చేసి 102.49. అండ్ ఇప్పుడు చిన్న మార్పు వచ్చింది, ఇంకొక స్టాప్ యాడ్ అయింది. ఇక్కడ దారి మధ్యలో ఇన్ఫోసిస్ లో మా మామ కొడుకు, మా బొమ్మడి దిగాడు, ఇక్కడే ఉంటాడు. వాడిని వెళ్ళి వాడిని కలిసి తర్వాత అక్కడి నుంచి బృందావన్ గార్డెన్స్ వెళ్దాం. ఎక్కడికి వెళ్తున్నాం చోటు? దిలీప్ మామ దగ్గరికి. ఎక్కడికి వెళ్తున్నావు? గుడ్ జాబ్. ఏ మామ? దిలీప్ మామ. ఎంటరింగ్ ఇంటూ ఇన్ఫోసిస్ రోడ్. రైట్ కావాలి. ఇడాడు వస్తున్నాడు. Hi Chotu. హాయ్ చెప్పు మామ. Hi Chotu. How are you? సెకండ్ పోతున్నా స్కూల్ కి? పోతలేవా? చూడు. ఎక్కడికి వచ్చినాం మనం? సెపరేట్ క్యాబ్స్ కి మామ దగ్గరికి వచ్చినాం. మామ దగ్గరికి వచ్చినాం. ఇది ఒక. ఏంటి Chotu ఇది? లవ్ యూ Chotu. బై బై. బాయ్ రా. బై బావా. టైం వచ్చేసి ఇప్పుడు 7:21 అవుతుంది. అండ్ బృందావన్ గార్డెన్స్ వచ్చి 8 o'clock క్లోజ్. తెలియదు మరి పోయేసరికి ఉంటుందా లేదా అని చెప్పి. అండ్ ఇక్కడ నుంచి ఇంకో 24 minutes చూపిస్తుంది. చూడాలి ఇంకా బృందావన్ గార్డెన్స్ అవుతుందా కాదా అని చెప్పి. వెల్కమ్ టు బృందావన్ గార్డెన్. 5 kilometers అంట. చోటుపట్టి ఏం చేస్తున్నావు? స్విమ్మింగ్ చేస్తున్నావా? 9 o'clock క్లోజ్. 9 o'clock. ఓకే. ज़्यादा ले रहे पार्किंग. టైం ఇప్పుడు 7:38. ఆల్మోస్ట్ వచ్చేసినాం. సో 9 o'clock క్లోజ్ అంట. బృందావన్ గార్డెన్ చుట్టూ కావేరీ నది ఉంది. అండ్ కావేరీ నది మీద బ్రిడ్జ్, రివర్ మీద బ్రిడ్జ్ మీద ఉన్నాం ఇప్పుడు. వెల్కమ్ టు ఇది ఎంతమంది ఉన్నారండి ఈ టైంలో కూడా? యూ అమ్మ ఏంది ఇది? అన్ని బస్సెస్ ఉన్నాయి. అదే మొత్తం బ్లాక్ అయిపోయింది బృందావన్ గార్డెన్స్. అన్ని బస్సెస్ ఉన్నాయి ఇక్కడ. అండ్ ఆటో వాళ్ళు అటు సైడ్ వే బ్లాక్ చేసేసారు. ట్రాఫిక్ జామ్ ఉంది. చాలా మంది
రిటర్న్ వెళ్ళిపోతున్నారు. అండ్ కొంతమందేమో ఇక్కడ పార్కింగ్ చేస్తున్నారు. ముందు వే మొత్తం బ్లాక్ ఉందంట. మరి మనం వెళ్తామా లేదా చూడాలి. ఇంకా 3 minutes ఉంది ఇక్కడ నుంచి వెళ్ళాడు. ఇంకో వెహికల్ రిటర్న్స్ అవుతున్నాయి మన కొంచెం ముందు. ఓహో, అది కూడా రిటర్న్ వెళ్ళిపోతుంది. ఇంత రిటర్న్ అవుతుంది చూడు. ఈవెన్ వ్యాన్ కూడా. భయ్యా ఏమైంది భయ్యా? ఫుల్ జామా? పార్కింగ్ లేదా? అయ్యో, రోడ్డు బ్లాక్ అయింది ఫ్రెండ్స్. బ్లాక్ అయింది ఫ్రెండ్స్. అటు సైడ్ వెహికల్స్ అన్ని పోతున్నాయి ఫ్రెండ్స్. మా వే ఒకటి బ్లాక్ అయింది ఫ్రెండ్స్. ఇంజన్ ఆఫ్ చేసుకొని కూర్చున్నాం ఫ్రెండ్స్ మేము. అందరు చూడు లైట్లు ఆఫ్ చేసేసుకొని రిటర్న్ నడుచుకుంటూ వెళ్తే కారు అది ముందట వెళ్ళింది అనుకో. బ్రిడ్జ్ పైన ఉన్నాం మళ్ళీ మనం. అందరు ఇంజన్ ఆఫ్ చేసుకొని కూర్చున్నారు. ఇంకా ఓకే స్టార్ట్. ఓకే ఓకే అమ్మా. ఓకే రెడీ. రబ్బయ్య సిల్క్ సీర కట్టుకుంటున్నా, రబ్బయ్య సిల్క్ సీర కట్టుకుంటున్నా. రబ్బన్నా నేను సిల్కే సింపుకుంటున్నా. మన బృందావన్ గార్డెన్స్ అయినట్టే ఫ్రెండ్స్. ఇవాళ 8:17 అవుతుంది టైమ్. సో ఇంకా బ్లాక్ అయిపోయినాయి. ఇక్కడే ఉన్నాయి వెహికల్స్ అన్ని. 9 o'clock క్లోజ్ కదా. అండ్ ఇంకా మాకు 900 meters ఉంది బృందావన్ గార్డెన్స్. సో బెటర్ బ్యాక్ వెళ్ళిపోవడం బెటర్. ఇక్కడ నుంచి మళ్ళీ బెంగళూరు వెళ్ళాలంటే మనం ఇంకా 3 hours పడుతుంది. సో ఇప్పుడు 8 అవుతుంది కాబట్టి మనం 11 అయిపోతుంది మళ్ళీ బెంగళూరుకి వెళ్ళేసరికి. క్లియర్ అయినట్టుంది. రిటర్న్ వెళ్దాం అనేసరికి వే క్లియర్ అయింది. సో సరే పద వెళ్దాం, ఇంత దూరం వచ్చినాం కదా అని చెప్పి మొత్తానికి అయితే వెళ్తాను. అని ఇప్పుడు రివర్స్ పోదామన్నా కూడా మనకి ఇటు సైడ్ వే బ్లాక్ అయిపోయింది. ఇప్పుడు ఇది గ్యాప్లో సెట్ చేసినాం అండ్ ఫ్రంట్కి వెళ్ళాలి. ఫ్రంట్ ఇంకా చాలా దూరం ఉంది. చాలా మంది ఉన్నారు చూడండి. ఇప్పుడు అక్కడ దాకా వెళ్తే అసలు టికెట్స్ ఇస్తారా లేదో కూడా తెలియదు మనకి. వీకెండ్ కదా, అందుకని చెప్పి చాలా మంది వచ్చినారు. క్లోజింగ్ టైమా? ట్రయల్ అయితే దంపారా టికెట్స్? 8 o'clock క్లోజా? 8:30 క్లోజ్ అంట టికెట్స్ ఇవ్వడం. అండ్ ఇప్పుడు టైం వచ్చేసి 8:28. ఇంకో 2 minutes ఉంది. షాడోనా? చోటు ఎక్కడ? చోటు షాడో, చోటు షాడో. టికెట్ కౌంటర్ ఉంది చూడు సరి. అదే రన్ చోటు రన్. థ్యాంక్ యూ. చూడరా అమ్మాయి సాధించు. టికెట్ అయితే దొరికినాయి. ఇంకొక 1/2 hour ఉందనుకుంటా క్లోజింగ్ టైంకి. సో ఈ గ్యాప్లో చూసేసుకొని రావాలా. రన్ 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 రన్. చాలా మంది స్టూడెంట్స్ వచ్చారు సరే, ఇక్కడికైనా మైసూర్కైనా. ఓహో లైట్స్లో వచ్చేట సరే. లైట్స్ ఉంటే చాలా బాగుండదు ఇది కదా. కొద్దిగా ఈవినింగ్ లైట్ ఉన్నప్పుడు వస్తే బాగుండదు కదా. ఇంకా క్లోజింగ్ టైం కాబట్టి చాలా లైట్స్ ఆఫ్ చేసేది సరే. ఫౌంటైన్ చోటు, వాటర్.
ఓ మై గాడ్ అంట అటు చూడు. సో మెనీయా? సూపర్! వావ్! వావ్! సో మనం ఎక్కడున్నాం ఇప్పుడు? చోటు ఎక్కడున్నా? బృందావన్ గార్డెన్స్. ఫైనల్లీ వచ్చేసినాం. బాగుందా చెట్టు బృందావన్ గార్డెన్? ఏమున్నాయి ఇక్కడ మొత్తం? వాటర్ ఫౌంటైన్సా? చోటు హాయ్ హాయ్ చోటు. నైస్. అన్ని చూసిన ప్లేసెస్ లో ఇది బాగా నచ్చింది. చోటు బాగుందా బృందావన్ గార్డెన్స్? బృందావన్ గార్డెన్స్ బాగుందా? చోటు బాగుందా? యా. అరే గాంధీ తాత కూడా కనిపిస్తుండు. ఫ్రీడమ్ ఫైటర్ మహాత్మా గాంధీ. వెనక పెయింటింగ్ సిరీ అది. ఆ లైటింగ్కి మంచిగా కనిపిస్తుంది. బాగుంది బాగుంది. ఇంకా ఉంది గార్డెన్. అక్కడెక్కడి నుంచో వచ్చినాం మనం. లైట్స్ అని ఆఫ్ చేశారు. ఇంకా ఉందా? చాలా పెద్దది. సో ఎండింగ్ వచ్చేసినాం. ఇది ఎండింగ్. చాలా పెద్దది ఇది మన బృందావన్ గార్డెన్స్. అది హోటల్. అది హోటల్ వాళ్ళది. అది ఏదో ఫంక్షన్ అవుతుంది. రా చెట్టు మా మొత్తానికి బృందావన్ గార్డెన్ చూసేసినాం. పద ఇంటికి వెళ్దామా? ఇంకా 3 hours వెళ్ళాలి ఇంకా. సో గైస్ చూసారు కదా, ఇది మా మైసూర్ ట్రిప్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అని చెప్పు. ప్లీజ్ సబ్స్క్రైబ్.